కేరళలోని తిరువనంతపురం ఎయిర్పోర్ట్లోకి బ్రిటిష్ F-35 ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ సడన్గా ల్యాండ్ అవ్వడం మనందరికీ తెలిసిన విషయమే. అది ఇంచుమించుగా 40 డేస్ 40 రోజులు స్టే చేసిన తర్వాత అది చివరికి నిలిచింది. సో మనమందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇండియన్ అథారిటీస్ ఇంకోలాగా ప్రశ్నిస్తున్నారు బ్రిటిష్ అథారిటీస్ని. మీ తాలూకు కొలోనియల్ బిహేవియర్, మీ తాలూకు ఎంపైర్ తాలూకు పవర్ చూపించడానికి మళ్ళీ ఈ రూపంలో మీరు ఇక్కడ ల్యాండ్ అయ్యారా? ఎటువంటి అనుమతులు లేకుండా సడన్గా వెదర్ బాగోలేదని, లేకపోతే ఫ్యూయల్ ప్రాబ్లం అనో, ఫ్యూయల్ షార్టేజ్ అనో, మీ తాలూకు బలం చూపించడానికి మళ్ళీ మీరు ఇక్కడ ల్యాండ్ అయ్యారా ఏంటి అని ఓ సందేహం గుప్పిస్తున్నారండి. ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్కి అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడే అది ఫ్లై అయ్యి మళ్ళీ తిరిగి వెళ్ళే సామర్థ్యం ఉంటుంది. అది ఇంకా మనం ఆ దిశగా మనం ఇంకా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాము. DRDO మిగతా ఇంజనీరింగ్ సంస్థలన్నీ కలిసి. సో ఇదేంటంటే ఈ సమయంలో వాళ్ళ తాలూకు బలం చూపించడానికి కేరళలో మీరు ల్యాండ్ చేశారా అని అనుమానాలు రేకెత్తున్నాయండి. ఆ జెట్ మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. కాకపోతే ఇలా ఎన్నిసార్లు జరుగుద్దో చూడాలి. మరి ఇది అతిక్రమించినట్టే అనేసి నిపుణులు హెచ్చరిస్తున్నారు.